మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. నీ పాటని ఎంకరేజ్ చేస్తాను. నిన్ను గొప్ప సింగర్ ని చేస్తాను. నిన్ను అంత ఎత్తున నిలబెడతాను. కిరణ్, నువ్వు నా జీవితంలో ఉంటే చాలు. ఏం చేయమన్నా చేస్తాను. నా మాట విను. ఉషకి విడాకులిచ్చే. ఇంకోసారి ఆ మాట అన్నావంటే చెంప పగలగొడతా. సరే, కుషని ఉండనివ్వు, కానీ నాతో కలిసి ఉండు. చెయ్, ఒక పెళ్ళైన వాడితో కలిసి ఉండాలని కోరుకుంటున్న నిన్ను ఆడది అనరు. చెయ్, మరీ ఇంతకి దిగజారిపోతావా? ఎంత మాట అన్నావు? నన్ను అంత మాట అంటావా? నిన్ను ఊరికే వదిలిపెట్టను. చేతనైంది చేసుకో, వెళ్ళ. కిరణ్! నన్నే కాదంటావా? ఇంతగా అవమానిస్తావా? నిన్ను ఏం చేసైనా సరే నా కాళ్ళ దగ్గరికి రప్పించుకుంటాను. చూస్తూ ఉండు. మేడం 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 ఒక పెళ్ళైన వాడితో కలిసి ఉండాలని కోరుకుంటున్న నిన్ను ఆడది అనరు. మరి ఇంతకి దిగజారిపోతావు. ఆవిడంత ఆవేశంతో స్పీడ్గా వెళ్తుంది. ఏదైనా యాక్సిడెంట్ చేస్తుందేమో. ఏం జరిగితే నాకేంటండి? నాకేం సంబంధం లేదు. మీకు మీ ఆల్బమ్కి ఓ దండం. ఇంకా నన్ను ఇంతటితో వదిలేయండి. గుడ్ బై. హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ ధరలు పడిపోతున్నాయని టీవీలో గగ్గోలు పెడుతున్నారు. మరోవైపు రెంట్ కోసం సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్ చూస్తుంటే రెంట్లు మాత్రం ఆకాశాన్ని అంటుతున్నాయి. సింగిల్ బెడ్రూమ్ 30,000. ఇలా పాట పాడితే మహా అయితే పాటకు 3,000 ఇస్తారు. ఈ లెక్కన రెంట్ కట్టాలన్నా నెలకి 10 పాటలు పాడాలి. పప్పులోపులకి ఇంకో 10 పాటలు పాడాలి. కరెంటు వైఫైకి ఇంకో 5 పాటలు పాడాలి. ఎప్పుడైనా మూడొచ్చి సినిమాకో షికారుకో వెళ్ళాలనుకుంటే ఇంకో 5 పాటలు పాడాలి. అంటే మొత్తం 30. నెలకు ఉండేది 30 రోజులు. ఈ లెక్కనైన నెలంతా పాటలు పాడుతూనే ఉండాలి. ఇంట్లో నుంచి బయటకెళ్ళాక ఆయనకింత పని ఉంటుందో ఉండదో. ఇంకా తక్కువలో ఏమైనా ఉందో చూద్దాం. బ్రేకింగ్ న్యూస్. అతివేగం వల్ల ఓఆర్ఆర్ మీద ప్రమాదానికి గురైన ఒక యువతి. ఆ సంఘటనా స్థలంలోనే ప్రాణాలు విడిచిన దృశ్యాల్ని మీరు చూస్తున్నారు. ఆ అమ్మాయి ఎవరు, ఏంటి అని వివరాలు తెలుసుకునే ప్రయత్నంలో పోలీసులున్నారు. అసలు అమ్మాయి ఎక్కడి నుండి వస్తుంది, ఎటు వెళ్తుంది, మద్యం మత్తులో కారు నడుపుతుందా లేదా అనే వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. నిషా కూడా ఇలాగే వెళ్ళుంటే. అనవసరంగా ప్రాణం పోయింది. పాపం ఆ
ఆ అమ్మాయి పేరెంట్స్ ఎలా తట్టుకుంటారు? అంత ఫ్రస్ట్రేషన్ లో కార్ నడిపిందంటే లవ్ ఫెయిల్యూర్ ఏమో. నన్నే కాదంటావా? ఇంతగా అవమానిస్తావా? కిరణ్, అసలు ఈ ప్రేమలేంటో, కాదంటే ఆత్మహత్యలేంటో, అమ్మ నాన్నల గురించి ఆలోచించడమే మానేశారు కదా ఈ జనరేషన్. ఏమైంది కిరణ్కి? ఈ రోజు ఎందుకు మూడ్ ఆఫ్ లో ఉన్నట్టున్నాడు? కిరణ్ ఏంటి అంత డిస్టర్బ్డ్గా ఉన్నాడు? ఏమై ఉంటుంది? వచ్చారా? ఏంటి బ్యాగులు? మీరు పాడడం మొదలు పెట్టారని తెలిసి అత్తయ్య మనని ఇంట్లో నుంచి గంటేస్తే అప్పుడు సర్దుకోవడానికి టైం ఉండకపోతే అప్పుడు కట్టుబట్టలతో ఎలా వెళ్తాము? అందుకే రెడీ చేశాను. ఏమైంది నీకు? కాసేపు మైండ్ బ్లాంక్ అయింది. మీరు ఫోన్ చేయగానే మీరు పాట పాడనని చెప్పారా, అంతే. నా చెవులకు బీప్ సౌండ్ తప్ప ఏదీ వినబడలేదు. తేరుకొని మొత్తం సర్దిపెట్టి పేపర్లో సింగిల్ బెడ్రూమ్స్ ఎక్కడున్నాయా అని వెతికాను. ఇక్కడేమో మీరు పాట పాడే స్టూడియోకి దగ్గరగా ఉన్నాయి. అక్కడైతే ఎలాగో కారు కూడా ఉండదు కాబట్టి కాలు నడుకుని వెళ్ళొచ్చు. కాసేపు నోరు మూసుకుంటావా? వెళ్ళి కాఫీ పట్టుకురాపో. మీతోనే పాడించాలన్న కండిషన్ పెట్టి మరి ఈ ఆల్బమ్స్ కి స్పాన్సర్ చేసిన ఇన్వెస్టర్ మిమ్మల్ని కలవడానికి వెయిట్ చేస్తున్నారు. ఓకే పిలవండి. మేడం రండి. స్టాప్ ఇట్ కిరణ్. ఈ రోజు నీ గొంతు నేను కొనుక్కున్నాను. నీ పాటని సొంతం చేసుకున్నాను. నిన్ను సొంతం చేసుకోలేనా? నన్నే కాదంటావా? ఇంతగా అవమానిస్తావా? నిన్ను ఏం చేసైనా సరే నా కాళ్ళ దగ్గరికి రప్పించుకుంటాను. చూస్తూ ఉండు. అతివేగం వల్ల ఓఆర్ఆర్ మీద ప్రమాదానికి గురైన ఒక యువతి ఒక పెళ్ళైన వాడితో కలిసి ఉండాలని కోరుకుంటున్న నిన్ను ఆడది అనరు. నేను నిషా పట్ల అనవసరంగా నోరు జారానా? షుగర్ నోటికి ఆ ప్లాస్టర్ ఏంటి? ఏహే అర్థమయ్యేలా చెప్పు. ఏహే ఆగు. మీరు మళ్ళీ పాడిన విషయం అత్తయ్య గారికి చెప్పారా? ఇప్పుడు చెప్తారా? అస్సలు చెప్పరా?
చెప్తే ఏంటి, చెప్పకపోతే ఏంటి? చెప్పండి. సేఫ్టీ కోసం బ్యాగులు ఇలాగే ఉంచాలా? ఆగో, నీకిదే కరెక్ట్, ఇలాగే ఉండు. నిషా ఏమైనా అక్కడికి వచ్చిందమ్మా? రాలేదా? ఇవాళ ఏదైనా పార్టీ గానీ ఫంక్షన్ గానీ ఉందని చెప్పిందా? ఏదైనా తెలిస్తే నాకు వెంటనే ఫోన్ చేసి చెప్పమ్మా. ఏంటి స్వర్ణ అంత టెన్షన్గా ఉన్నావు? నిషా ఫ్రెండ్కి ఫోన్ చేశాను, తనకేమీ తెలియదంట. నిషా ఇంకా ఇంటికి రాకపోవడం ఏంటి? నువ్వేం చేస్తున్నావు? ఇలా గారాబం చేసి మన మాట వినకుండా తయారు చేసావు. నేను మాత్రమే గారాబం చేశానా? ఒక్కగానొక్క ఆడపిల్లని మీరు మాత్రం డిసిప్లిన్ నేర్పారా? ఇద్దరిలో ఎవరో ఒకరు స్ట్రిక్ట్ గా ఉండాలి కదా. ఈ పరిస్థితుల్లో మన తప్పుల్ని లెక్క వేసుకుంటూ ఉందామా? నిషా ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తోంది. ఏం చేస్తుందో, ఎక్కడుందో, ఏమైందోనని నాకు చాలా టెన్షన్ గా ఉందండి. ఫ్రెండ్స్ దగ్గర నైట్ స్టే చేయడం మామూలే కదా. మార్నింగ్ వరకు చూద్దాం. అసలు ఎక్కడికి వెళ్తుందండి? వెళ్ళినా చెప్పే వెళ్తుంది, లేట్ అయితే ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? అలిసిపోయి వచ్చాను, వెళ్ళి పడుకుంటాను. అసలు మీరు ఒక ఆడపిల్ల తండ్రేనా? ఇంత కూల్గా ఎలా ఉంటున్నారండి? మనం కన్నది ఆడపిల్లని కాదే, మనల్ని కూల్గా ఉండనివ్వని ఒక తలనొప్పిని. ప్రతి విషయంలో నిషా వల్ల టెన్షనే. ఏది కావాలంటే అది జరిగి తీరాల్సిందే. ఛ! మనశ్శాంతి లేకుండా చేస్తోంది. ఏమై ఉంటుంది? ఏదైనా యాక్సిడెంట్ అయి ఉంటుందా? స్వర్ణ, నువ్వింకా టెన్షన్ పెట్టకు. యాక్సిడెంట్ అయితే మనకి ఇప్పటికి ఫోన్ రావాలి కదా. వెళ్ళి ప్రశాంతంగా పడుకో. కొత్త కథలు రాయకు. எனக்கு అసలు టెన్షన్ లేదా, లేక టెన్షన్ లేనట్టు మేనేజ్ చేస్తున్నారా? ఒరే శ్యామ్, అమ్మా. నిషా మేడం వచ్చారా? అదేంటమ్మా, నిషా మేడం ఇంకా రాలేదా? తీసుకెళ్లిన నువ్వే ఇంకా రాలేదా అంటావేంట్రా? పిచ్చి పిచ్చిగా ఉందో? నిషా మేడం బాగా చిరాగ్గా ఉన్నారమ్మా. నేను డ్రైవ్ చేస్తానన్నా వినకుండా తీసులాకొని కారేసుకొని మేడం గారు వెళ్ళిపోయారు. అంత చిరాగ్గా ఎందుకు వెళ్ళింది? అసలు ఏం జరిగిందో చెప్పు. అంటే అమ్మా, అది నిషా మేడం గారు కిరణ్ గారితో గొడవ పడ్డారు. ఏంటి? కిరణ్ తో గొడవ పడిందా? అసలు ఏం జరిగిందిరా? అమ్మా, అది మేము మ్యూజిక్ ఆఫీస్కి వెళ్ళామమ్మా. నువ్వు నా వాడివి, నేను నీ దాన్ని. పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో. పిచ్చి ప్రేమతో మాట్లాడుతున్నాను. నువ్వు పాట మాత్రమే కొనగలిగావు, నా గొంతుని కాదు. మర్యాదగా చెప్తున్నాను, నా జీవితంలోకి తొంగి చూడాలనుకోకు. నువ్వు ఉషా కాలి ధూళికి కూడా సరిపో. నన్నే కాదంటావా? ఎంతగా అవమానిస్తావా? నిన్ను ఏం చేసైనా సరే నా కాళ్ళ దగ్గరికి రప్పించుకుంటాను. చూస్తూ ఉండు. అది జరిగిందమ్మా. సరే, నువ్వు వెళ్ళు. ఒకవేళ కిరణ్ కాదన్నాడని సూసైడ్ ఏమైనా చేసుకుని ఉంటుందా? చచా, నిషా అంత పెరిగిది కాదు. ఎక్కడికెళ్ళి ఉంటుంది మరి? ఎక్కడికెళ్ళింది? అత్తయ్య గారు పిలిచారంట. నువ్వు కిరణ్ దేనికైనా గొడవ పడ్డారా? లేదత్తయ్య, నేనెంత చిరాకు తెప్పించినా ఆయన నాతో గొడవ పడరు. ఏదైనా అంటే అలుగుదామని ఆశపడతాను. ఆ తర్వాతైనా బతిమాలితే బాగుంటుంది అనుకుంటాను. కానీ ఆయన ఏమీ అనరు. ఇందాక చూశాను, డల్ గా కనిపించాడు. మరెందుకు వాడలా ఉన్నాడు? తెలీదత్తయ్య. ఎందుకలా ఉన్నాడు కనుక్కోలేదా?
కడుపు చెంచుకుంటే కాళ్ళ మీద పడుతుంది అత్తయ్య. ఎక్కువసార్లు అడిగితే నోరు మూసుకోమన్నారు. నోరు మూసుకోమంటే మూసుకోవడమేనా? నోరు అనేది భార్యల జన్మ హక్కు అత్తయ్య. ఆ నోటికి ప్లాస్టర్ వేసుకొని ఆయన ముందే తిరుగుతున్నాను. నువ్వు రాను రాను ఇలా తయారవుతున్నావేంటి? ఏమీ లేదత్తయ్య, ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి అనుకుని మహానటి సావిత్రిలా ఉంటే ఆయన చిత్తూరు నాగయ్యలాగా గుండుపోటు గుమ్మడిలాగా ఉంటున్నారు. కాస్త చేంజ్ కావాలని నేను నా పద్ధతిని మార్చుకున్నాను, కానీ ఆయన మాత్రం అలాగే ఉన్నారు. చూడుషా, అవన్నీ నాకు తెలీదు. మీరు చూసుకోండి. నాకు తెలిసిందల్లా ఒకటే, వాడు డల్గా ఉన్నాడు. వాడలా ఉంటే నాకు మనశ్శాంతిగా ఉండదు. వాడి మనసులో ఏముందో ఏం జరిగిందో తెలుసుకొని వచ్చి నాకు చెప్పు. ఇది నాకు చాలా పెద్ద టాస్క్ అయినా నా సాయి శక్తిలా ప్రయత్నం చేస్తానత్తయ్య. షల్ ఐ లీవ్? ఈ ఓవర్ యాక్షనే వద్దని చెప్పేది. వెళ్ళు. చెప్పండి మేఘనా గారు. ఇవాళ కిరణ్ సాంగ్ రికార్డింగ్ ఏమైనా చేశాడా? జరిగింది. రికార్డింగ్ జరిగిందా? అక్కడ ఏమైనా ఇష్యూ జరిగిందా? నిషా ఎవరో మీకు తెలుసా? నిషా మీకెలా తెలుసు? ఇక్కడ ఒక ఇన్సిడెంట్ జరిగింది. అఫ్ కోర్స్ అది కిరణ్ పర్సనల్ విషయం అనుకోండి. నిషా అంటే కిరణ్ ని పెళ్లి చేసుకోవాలని చాలా ఆశపడ్డ అమ్మాయి, కానీ కిరణ్ ఉషాని పెళ్లి చేసుకున్నాడు. ఓహో, అదే ఆ విషయం. కిరణ్ చేత 4 ఆల్బమ్స్ పాడించాలని, తాను ఇన్వెస్టర్గా ఉంటానని చెప్పి ఎంటర్ అయింది. తీరా కిరణ్ పాడిన తర్వాత ముందుగానే వాళ్ళిద్దరికి పరిచయం ఉందని బయటపడింది. కిరణ్ కి మీరు ముందే ఆ ఇన్వెస్టర్ నిషా అని మీరు చెప్పలేదా? లేదు, ఇద్దరికి ఇంత ఫ్లాష్ బ్యాక్ ఉందని నాకు తెలియదు కదా. అవునా? అయితే తెలిసాకేం జరిగింది? ఆమె ఇంట్రెస్ట్ కిరణ్ పాడే పాట మీద కాదు, కిరణ్ మీదే అనేది నాకు అర్థమైంది. అతని కోసం ఎంత డబ్బు పెట్టుబడి పెట్టడానికైనా సిద్ధంగా ఉంది, కానీ కిరణ్ మాత్రం ఆమెనే రిఫ్యూజ్ చేశాడు. ఆమె కోపంగా కారేసుకుని వెళ్ళిపోయింది. అంతవరకే నాకు తెలుసు. ఏం లేదు, కిరణ్ ఇంటికి వచ్చినప్పటి నుంచి కొంచెం డిస్టర్బ్ గా అనిపించాడు, అందుకే మీకు ఫోన్ చేశాను. అనిల్ గారు, మళ్ళీ నిషా ఇన్వెస్టర్ గా ఉంటే కిరణ్ పాడే అవకాశం ఉందా? నాకైతే ఉన్నట్టు అనిపించలేదు. ఆ అమ్మాయి నీడ కూడా తన మీద పడడానికి వీల్లేదన్నట్టుగా ఉన్నాడు. సరే అనిల్ గారు, థ్యాంక్ యూ సో మచ్. మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. బాయ్. ఇదేదో బాగా పనికొచ్చే విషయంలా ఉంది. మామూలుగా ఇంట్రోగేట్ చేస్తే ఎందుకు చెప్తుంది? ఆ జగదీశ్వరి ఉందిగా, ఎలా చెప్పించాలో తను చూసుకుంటుంది. అత్తయ్యని మామయ్యని ఓల్డేజ్ హోమ్లో చేర్పించాలనుకుంటే అంత ఈజీగా చట్టాలు ఒప్పుకో అని తెలిసి తీరాలి. గుర్తుపెట్టుకోండి, ఆ పెద్ద వాళ్ళకి అన్యాయం జరగడానికి వీల్లేదు. సరే, నేను మార్నింగ్ మాట్లాడతాను. ఏంటి అలా చూస్తున్నావు? ప్రపంచాన్ని ఉద్ధరించడం మంచిదే, కానీ అప్పుడప్పుడు ఇంట్లో కూడా ఏం జరుగుతుందో పట్టించుకోవాలి. ఎవరిని నువ్వు అనేది? ఈ గదిలో మీరు నేను తప్ప ఇంకెవరున్నారు? ఇంట్లో ఏం జరిగింది? నువ్వు కిరణ్ ని అబ్జర్వ్ చేసావా? ఏమైంది వాడికి? ఆఫీస్ నుంచి వచ్చినప్పటి నుంచి కిరణ్ బాగా డిస్టర్బ్డ్ గా కనిపిస్తున్నాడు. అవునా? అవును, ఏదోలా ఉన్నాడు. దేని గురించో ఆలోచిస్తున్నాడు. మీరు ఫ్రెండ్లీగానే ఉంటారు కదా, కనుక్కోవచ్చు కదా.
ఉషా ఏం అడగలేదంటున్నా? ఏమో తెలీదు, కానీ నిజంగానే ఏదో కారణం ఉందండి. ఏదో జరిగింది, లేదంటే కిరణ్ అంత డిస్టర్బ్డ్ గా ఉంటాడు. కేసులు ఇన్వెస్టిగేషన్ చేయడంలో తెలివితేటలు చూపిస్తే చాలదు. తమ్ముడి మనసులో ఏముందో, ఏదైనా సమస్య వచ్చిందో కనుక్కోవాలి. సరే సరే అని ఇక్కడే ఉన్నావేంటి? వెళ్ళు. సరే సరే అని ఇక్కడే నిల్చుంటావేంటి? వెళ్ళు వెళ్ళు. హలో, ఏంటి అక్కడికి వెళ్ళలేదా? రే, ఇంకా ఎవరెవరు ఫ్రెండ్స్ ఉన్నారో వాళ్ళందరి ఇళ్ళకి వెళ్ళండిరా తొందరగా. ఏమైందండి? ఎవరింటికి వెళ్ళలేదంట. ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వస్తోంది. ఏం చేద్దాం? అసలు దీనంతటికీ కారణం ఆ కిరణే. నా కూతుర్ని ఎంత హర్ట్ చేసి ఉండకపోతే అంత స్పీడ్ గా ఎలా వెళ్తుంది? ఏదో అనకూడని మాటే అనుంటాడు. అదేంటో, ఎందుకంత హార్ష్గా బిహేవ్ చేశాడో కనుక్కుంటాను. ఏ స్వర్ణ, ఎందుకలా అరుస్తున్నావు? నా కూతురు జీవితాన్ని బ్రతుకుని నాశనం చేయడానికి పుట్టాడు నీ కొడుకు. హోల్డ్ యువర్ టంగ్ స్వర్ణ. ఏంటమ్మా, ఏం జరిగింది? నిషా నిన్నటి నుంచి కనిపించట్లేదు కిరణ్. మీ ఇద్దరి మధ్య ఏం జరిగిందో చెప్పు. కిరణ్, నిజంగానే నిషా నిన్ను కలిసిందా?